నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే హెల్త్ టాపిక్ వచ్చేసి లివర్ వ్యాధులు. అసలు ఈ లివర్ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ అలాగే వీటికి ఎటువంటి టెస్టులు చేసి నిర్ధారణ చేసుకోవాలి, అండ్ అలాగే ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు, డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లివర్ వ్యాధులు. అంటే లివర్ వ్యాధులు ఫస్ట్ థింగ్ రావడానికి రీజన్స్ ఏంటంటారు, కారణాలు ఏంటి? లివర్ వ్యాధులు అంటే చాలా రకాలు ఉంటాయండి. లివర్ వ్యాధుల్లో ఒకటి టాక్సిసిటీస్ మూలంగా వస్తుంది, అంటే ఆల్కహాల్ మూలంగా కానీ, మందుల మూలంగా కానీ, లేకపోతే కొన్ని రకమైన చెట్ల మందుల మూలంగా కానీ అలా లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వైరల్ హెపటైటిస్ అంటాం. హెపటైటిస్ ఏ నుంచి ఈ వరకు మనకు 5 వైరస్ ఉన్నాయన్నమాట. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, సి, డి అండ్ ఈ. సో వీటి మూలంగా దీంట్లో ఎస్పెషలీ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఉంటే లివర్ వ్యాధి ఎక్కువ మందికి వస్తుంది అనమాట. ఇవి కాకుండా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని అంటాము, అంటే కీలవాతం అలా ఉంటుంది కదా, అలా కీలవాతం ఉండి లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, దాన్ని. లేకపోతే ఇంకా జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, జెనెటికల్ గా కూడా వచ్చే డిసీజ్. జెనెటికల్ గా కూడా చాలా లివర్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. జెనెటిక్ డిసీజెస్ యూజువల్లీ చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తాయి. సో చిన్నపిల్లల్లో జాండీస్ కానీ, చిన్నపిల్లల్లో కామెర్లు కానీ వస్తే జెనెటిక్ డిసీజెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది అడల్ట్స్లో, పెద్దవాళ్ళల్లో ఎక్కువ వస్తే మనము ఆల్కహాలిజం ఏమన్నా ఉందా, లేకపోతే వాళ్ళకి హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఏమన్నా ఉందా, లేకపోతే ఏమైనా మందులు తీసుకున్నారా ఉంటుంది. ఇవి కాకుండా జ్వరాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, లెప్టోస్పైరోసిస్ కానీ, టైఫస్ లాంటి జ్వరాలు, టైఫాయిడ్ ఫీవర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా లివర్ ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్లు కూడా లివర్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. వీటి వల్ల అన్నిటి మూలంగా లివర్ వ్యాధులు అనేవి వస్తాయి. అండ్ అలాగే అంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లివర్కి సంబంధించి డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లివర్ మొత్తం అంటే మన పేగుల్లో ఉన్న బ్లడ్ సప్లై అంతా ఫస్ట్ లివర్కే వెళ్తుందండి. లివర్కి వెళ్ళి లివర్ నుంచి మొత్తం బాడీ పార్ట్స్కి వెళ్తుంది. లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. సో దానికి ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయంటే బాడీలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 1 డే బేబీ దగ్గర నుంచి చనిపోయే వరకు 99 years 100 years వరకు ఏ ఏజ్లో గ్రూప్లో అన్నా సరే లివర్ వ్యాధులు అనేవి రావచ్చు అనమాట. కానీ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క వయసు వాళ్ళకి ఏమేమి వ్యాధులు వస్తే అవి డిఫరెంట్ ఉంటాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల్లో జెనెటిక్ రీజన్స్ కానీ, లేకపోతే ఇవి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంగ్యూ, మలేరియా ఇలాంటి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళల్లో ఒక యంగ్ ఏజ్ అట్లా వచ్చినాయి అనుకోండి, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, తర్వాత వైరల్ హెపటైటిస్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మరి ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా వాళ్ళలో కూడా అంతే డ్రగ్స్ కానీ, వైరల్ హెపటైటిస్ కానీ, ఆల్కహాలిజం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో లివర్ డిసీజ్కి కామన్ రీజన్ వచ్చేసి మన మెటబాలిక్ కండిషన్స్ మూలంగా వస్తుంది. ఇట్స్ కాల్డ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనమాట. ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా లివర్లో కొవ్వు అక్యూములేట్ అవడం, ఫ్యాటీ లివర్ది కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఫ్యాటీ లివర్ వచ్చి వాళ్ళకి దాని మూలంగా కూడా లివర్ డ్యామేజ్ అయ్యి అల్టిమేట్లీ లివర్ మొత్తం పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్యాటీ లివర్ రావడానికి కూడా అగైన్ ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల, లేకపోతే హ్యాబిట్స్ వల్ల. ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఒకటి, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకుంటాం మూలంగా వాళ్ళకి స్కాన్ చేసినా ఏమైనా చేసినా ఫ్యాటీ లివర్ అని మనకు తెలుస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఇది మెటబాలిక్ కండిషన్, డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా సరే, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, లేకపోతే రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళకి, కొలెస్ట్రాల్, ఆయిల్ పదార్థాలు ఎక్కువ తినే వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. సో అలా అంటే ఇలా 2 టైప్స్లో రావచ్చు అని చెప్తూ ఉన్నారు. సో లక్షణాలు అంటే బేసిక్గా లక్షణాలు మనం మాట్లాడుకోబోయే ముందు, నిజంగా ఒకవేళ లివర్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే అది నిజంగా దాని సివియారిటీ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు బాడీ మీద దాని ఇంపాక్ట్, ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటారు? లివర్కి మెటబాలిక్ రిజర్వ్ అంటామండి. మెటబాలిక్ రిజర్వ్ అంటే ఏంటంటే ఒక ఆర్గాన్కి ఎంతవరకు డ్యామేజ్ అయినా సరే మనకి బాడీలో చేంజ్ కనిపించదు, దాన్ని మెటబాలిక్ రిజర్వ్ అంటాం. లివర్కి మెటబాలిక్ రిజర్వ్ చాలా ఎక్కువ. అంటే లివర్ కొంచెం ఒక 50% పనిచేసినా సరే మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ కానీ అవేం తెలియవు అనమాట. సపోజ్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు 30% ఆఫ్ లివరే మనకి పెడతారు, కానీ మొత్తం ఫుల్ బాడీ వర్కప్ అంతా చేస్తుంది అనమాట. ఈవెన్ 30% ఉన్నా 30% ఉన్నా 30-35 బాడీ వెయిట్ బట్టి
సో లివర్కి ఫంక్షనల్ రిజర్వ్ ఎక్కువ ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువ శాతం లివర్ డ్యామేజ్ అయినా లేకపోతే ఒకటేసారి మొత్తం లివర్ ఎఫెక్ట్ అయినా, వైరల్ హెపటైటిస్లో కానీ లేకపోతే డెంగ్యూ మలేరియా ఒకటేసారి మొత్తం లివర్ ఎఫెక్ట్ అయినా సరే జాండీస్ ఈవెన్ లివర్ వ్యాధులు అనేవి వస్తాయన్నమాట. సో అంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ వరకు, ఇప్పుడు మీరు 30% వరకు అంటున్నారు, లేదు ఇంకా లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిందని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు? కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అవటం అనేది సిరోసిస్ ఆఫ్ లివర్ లేకపోతే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాము. ఇదేంటంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి దాని పని మన లివర్ చేసే పని మన బాడీకి సరిపోనప్పుడు దానికి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటామండి. ఆ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి లేకపోతే మందులు కానివ్వండి, అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్. సో అది కూడా డిపెండ్స్ అంటారు, అంటే మెడిసిన్ త్రూనా లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వస్తుంది? మెడిసిన్స్ ఇస్తాము లేకపోతే మెయిన్ ట్రీట్మెంట్ ఫస్ట్ భాగం ఏంటంటే లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో దాన్ని ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు వైరల్ హెపటైటిస్ అనుకోండి, దాని వైరస్ ని ట్రీట్ చేయటం కానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కొలెస్ట్రాల్ ని తగ్గించటము, బాడీ వెయిట్ తగ్గించటము, ఆల్కహాలిజం అనుకోండి ఆల్కహాల్ మానేయమని చెప్పటము, డ్రగ్స్ చెట్ల మందులు అట్లాంటివి ఉంటే అవి మానేయటం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అఫెండింగ్ ఫ్యాక్టర్స్ ని తీసేయటం. సెకండ్ స్టేజ్ వచ్చేసి లివర్ మళ్ళీ కొత్త లివర్ కణాలు రావడానికి హెల్ప్ చేయడానికి మందులు ఇవ్వటం అన్నమాట. సో ఈ రెండు చేసినా సరే లివర్ వ్యాధి ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వచ్చేస్తే అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. ఓకే, సో థర్డ్ స్టెప్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంటుందంటారు. రైట్, అంటే ప్రతిదీ హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆర్గన్లో సిమ్టమ్స్ అనేవి కొన్ని వరకు చూపిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. పెయిన్ అనో లేకపోతే వేరే విధంగా అన్న సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లివర్కి సంబంధించి కూడా అలా ఏమన్నా మనకి లివర్లో ప్రాబ్లం వచ్చింది లేకపోతే లివర్ డ్యామేజ్ అవుతుంది అని అంటే కనుక మనకి ఏమన్నా సిమ్టమ్స్ తెలుస్తాయి అంటారా? లివర్ వ్యాధి లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయండి. సో అది లివర్ ఎంత డ్యామేజ్ అయింది దాన్ని బట్టి ఉంటుంది. స్లోగా లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి మెయిన్ వచ్చే లక్షణాలు ఏంటంటే నీరసంగా ఉంటాము, తొందరగా అలసిపోవటము, వామిటింగ్ సెన్సేషన్ ఉంటాం, నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఉంటాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. అంటే లివర్ వ్యాధి మెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది. అప్పుడు లివర్ వ్యాధి ఒకటేసారి ఎక్కువ ఉంది అనుకోండి, ఇనిషియల్లీ అట్లా ఉంటుంది. లేకపోతే లివర్ ఉన్న రైట్ సైడ్ భాగంలో కొంచెం బరువుగా అనిపించడము, నొప్పి రావటము, ఇవన్నీ ఉంటాయి అనమాట. సివియర్ గా లివర్ డిసీజ్ ఉంటే జాండీస్ రావటం, అంటే కామెర్లు అంటాం. కామెర్లు కళ్ళు పసుపచ్చగా అవుతాయి, నోట్లో మ్యూకోసా అంతా పసుపచ్చగా అవుతుంది. మరీ ఎక్కువ స్టేజ్ జాండీస్ కనుక 10 దానికన్నా ఎక్కువ ఉంటే మొత్తం చర్మం కూడా పసుపచ్చగా కనిపిస్తుంది అనమాట. ఎల్లోయిష్ డిస్కలరేషన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అందరికి తెలిసింది కామెర్లు అంటే ఎల్లో కలర్ ఆఫ్ స్కిన్. సో కళ్ళు కానీ ఇవి కానీ ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. చాలా మందికి ఈ నీరసంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇవన్నీ ఎక్కువ పట్టించుకోరు అనమాట, ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఒకసారి కామెర్లు వచ్చినప్పుడు ఇంకా అందరికి ఇది లివర్ ప్రాబ్లం లాగా ఉంది అని డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ అంటే కొన్ని కేసెస్లో కూడా విన్నాము, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన జాండీస్ అని, కొంతమందికి జాండీస్ అయింది కూడా తెలియదు, కొంతమందికి అది తెలుసుకునే లోపు లేకపోతే డాక్టర్ని అప్రోచ్ అయ్యి కన్ఫర్మేషన్ చేసుకునే లోపు ఆల్ ఆఫ్ సడన్ గా ఈవెన్ డెత్ కూడా కాజెస్ అవుతుంది. లివర్ కి ఫంక్షనల్ రిజర్వ్ ఎక్కువ ఉంటుంది. సో స్లోగా ప్రోగ్రెసివ్ లివర్ డిసీజ్ ఉంది అనుకోండి, ఇప్పుడు మెటబాలిక్ లివర్ డిసీజ్ ఉంది, చాలా స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years 15-20 years ప్రోగ్రెస్ అవుతుంది. అలాంటప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే కామెర్లు కానీ ఎప్పుడు రావు. ఒకవేళ లివర్ టెస్ట్ చేసినా కొంచెం మైల్డ్ గా అబ్నార్మాలిటీ ఉంటుంది కానీ ఎక్కువ బాగా జాండీస్ వచ్చి ఉండదు. సో సడన్ గా ఏమన్నా ఇన్ఫెక్షన్ కానీ అట్లా వచ్చినప్పుడు మనకి సడన్ గా జాండీస్ అనేది పెరిగిపోతుంది. ఆ స్టేజ్ దాటంగా లివర్ కెపాసిటీ దాటంగానే సడన్ గా జాండీస్ పెరిగిపోతుంది. సో ఇట్ విల్ బి టూ లేట్, అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అండ్ అలాగే అంటే ఇప్పుడు బేసిక్గా ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంకా అదర్వి నార్మల్గా సైడ్ ఎఫెక్ట్స్ కింద అని కొంతమంది చెప్తుంటారు, లేకపోతే బీపీ షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇంకా ఎక్కువ లైక్ హార్ట్ అటాక్స్ వీటన్నిటికి కూడా ఇంకా ఎక్కువ అవడానికి రీజన్ అవుతాయి అంటారు. సో అలాగే లివర్కి సంబంధించి ఏమన్నా వ్యాధులు వచ్చినప్పుడు కానీ లేకపోతే లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్తున్నట్టు బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్రానిక్ ఆల్కహాలిజం మందు ఎక్కువ తాగే వాళ్ళకి కూడా అట్లానే ఉంటుంది.
నార్మల్గా డ్రింక్ చేస్తారు 10 years 15 years డ్రింక్ చేస్తారు, సడన్గా ఒక రోజు జాండీస్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఇన్ని ఇయర్స్ మనం డ్రింక్ చేసాం కదా, ఇప్పుడే జాండీస్ ఎందుకు వచ్చింది అంటే అది లివర్ ఫంక్షనల్ కెపాసిటీ మూలంగా. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఇంకా సడన్గా జాండీస్, లివర్ అంటే ఇరివర్సిబుల్ లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో అంటే ఆల్కహాల్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎక్కువ అసలు ఎడిక్ట్ అవ్వడం ఏంటి, ఎక్కువగా తాగే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈవెన్ యంగ్ పీపుల్ కూడా చాలా వరకు ఎడిక్ట్ అయిపోతున్నారు, టీన్స్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి సో ఎక్కువగా అంటే లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తుంటే బాగా ఎక్కువ అనిపించేస్తూ ఉంది. ఆల్కహాల్ దాని అవైలబిలిటీ మూలంగా కానివ్వండి, ఎడిక్షన్ ప్రొటెక్షన్ మూలంగా కానివ్వండి, సో అది వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ అనమాట. ఇండియాలో 3 most కామన్ రీజన్స్ వచ్చేసి, ఒకటి ఆల్కహాల్, సెకండ్ ది వైరల్ హెపటైటిస్, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ, థర్డ్ ది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనమాట. ఆల్మోస్ట్ 95% ఆఫ్ లివర్ డిసీజెస్ ఈ 3 కండిషన్స్ మూలంగానే వస్తాయి. వేరే అదర్ కండిషన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి వాటి మూలంగా కూడా ఇంకా మిగతా చిన్న తక్కువ పర్సెంటేజెస్ లో వీటి వల్ల మేజర్గా అయితే ఈ ఇష్యూస్ వీటి వల్ల రావడానికి. అండ్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కూడా, డ్రింక్ చేసే వాళ్ళు ఏమంటే అంటే మేము ఎప్పుడూ మీరు ఇందాక అన్నట్లుగానే ఎన్నో ఇయర్స్ నుంచి మేము డ్రింక్ చేస్తూనే ఉన్నాము, లిమిటెడ్గానే తీసుకున్నాం, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నా డైలీ రొటీన్ వర్క్స్ ఎవ్రీథింగ్ అంతా చేసుకుంటూనే ఉన్నాను, బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీరు అన్నట్లుగా సడన్గా అప్పటికప్పుడే జాండీస్ అవడమో లేకపోతే వేరే అదర్ సిమ్టమ్స్ వల్ల ఇమ్మీడియట్గా సిక్ అయిపోతూ ఉంటారు, అది సీరియస్ కండిషన్స్లో కూడా వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ డ్రింక్ చేయడం, ఆల్కహాల్ మూలంగా లివర్ కండిషన్ రావటం అనేది మల్టిపుల్ రీజన్స్ బట్టి ఉంటుందండి. ప్యాటర్న్ ఆఫ్ డ్రింకింగ్ అంటాం. ప్యాటర్న్ ఆఫ్ డ్రింకింగ్ అంటే ఎంత తాగుతున్నారు, అంటే డైలీ కొంచెం కొంచెం తాగుతున్నారా, ఒకటేసారి బింజ్ డ్రింకింగ్ చేస్తున్నారా, అంటే డైలీ ఒకటేసారి 5 drinks 6 drinks అట్లా తాగుతున్నారా, లేకపోతే డ్రింక్ చేసేటప్పుడు తింటా తాగుతున్నారా, లేకపోతే కంప్లీట్ ఫుడ్ బంద్ చేసి ఫుడ్ ఆపేసి డ్రింక్ కూడా ఉంటుంది. మేల్స్ ఫీమేల్స్ బాడీ వెయిట్, వాళ్ళ జెనెటిక్ రీజన్స్ చాలా ఉంటాయి అనమాట. లివర్ ఐ మీన్ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఆన్ ద లివర్ చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. దీని మీద ఆల్రెడీ మనం 3 కండిషన్స్ అనుకున్నాం. సో ఒకరికి ఒకటే ఉండాలని కూడా లేదు. లావుగా ఉన్నారు, ఆల్రెడీ మెటబాలిక్ డిసీజ్, లివర్ డిసీజ్ కి రిస్క్ ఉంది, వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆల్రెడీ వైరల్ హెపటైటిస్ ఉంది, దాని మీద మళ్ళీ డ్రింక్ చేస్తున్నారంటే డెఫినెట్లీ లివర్ డిసీజ్. సో అన్ని కలిపి కంబైన్ గా దాన్ని బట్టి చూసుకొని వాళ్ళకి ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది తెలుసుకోవచ్చు అంటారు. అండ్ అలాగే ఈ లివర్ డ్యామేజ్ కానీ లేకపోతే లివర్ కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఏ టెస్ట్లు చేస్తారు? కన్ఫర్మ్ చేయడానికి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్ వచ్చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము. లివర్ ఫంక్షన్ టెస్ట్ లో జాండీస్, బిలిరూబిన్ అంటాం, బిలిరూబిన్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దీన్ని బట్టి లివర్ ఎంత డ్యామేజ్ అయింది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే లివర్ ఎంజైమ్స్ అని ఉంటాయి. అంటే లివర్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు లివర్ సెల్స్ లో ఉన్న ఎంజైమ్స్ రక్తంలో కలవటం మూలంగా ఎంజైమ్స్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో దాన్ని బట్టి లివర్ ఎంత డ్యామేజ్ అవుతుంది, ఈ రోజు ఎంత డ్యామేజ్ అయింది, డ్యామేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలుస్తుంది. తర్వాత లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ ఉంటాయి. లివర్ బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే రక్తం గడ్డకడటానికి కావాల్సిన పదార్థాలన్నీ లివర్ నుంచి వస్తాయి అన్నమాట. ప్లేట్లెట్స్ పెరగటానికి కావాల్సిన పదార్థం కూడా లివర్ నుంచే వస్తుంది, థ్రాంబోపాయిటిన్ అంటాం. సో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత బాడీలో ప్రోటీన్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత రక్తం గడ్డకట్టదు అనమాట. ఇవన్నీ టెస్టులు చేసి మనం లివర్ ప్రాబ్లం ఎంత ఉందని ఎస్టిమేట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయొచ్చు అనమాట. లివర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దాంట్లో లివర్ వాపు వచ్చిందా, లివర్ సైజ్ ఎంత ఉంది, లివర్ ఏమైనా గట్టి పడుతుందా, లివర్ ఏమైనా పర్మనెంట్ గా డ్యామేజ్ అయింది, ఇవన్నీ కూడా మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ లో తెలుస్తుంది. సో దాన్ని బట్టి అంటే వాళ్ళది ఇక్కడ కూడా ఏమైనా స్టేజెస్ లాగా ఉంటాయి. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నారు, లేకపోతే కొంచెం క్రానిక్ అయింది, లేదు ట్రీట్మెంట్ చేయొచ్చు, ఈవెన్ మెడిసిన్స్ తోనే కంట్రోల్ చేయొచ్చు, అలా స్టేజెస్ వైజ్ ఉంటాయి. స్టేజెస్ వైజ్ డెఫినెట్లీ ఉంటాయండి. మనం ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఇనిషియలీ ఫ్యాటీ లివర్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం అనమాట. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, జస్ట్ లివర్ లో ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది, లివర్ సైజ్ కొంచెం పెరుగుతుంది, దానికి వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఏముండవు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. మెల్లిగా ఈ ఫ్యాట్ మూలంగా లివర్ లో ఇన్ఫ్లమేషన్, వాపు పెరుగుతూ ఉంటుంది, లివర్ సైజ్ పెరుగుతుంది, పేషెంట్ బాగా నీరసము, నాసియా,
తొందరగా అలసిపోవటము, ఈ ప్రాబ్లమ్స్ అని ఆల్కహాలిక్ అంటే లివర్ ఎంజైమ్స్ కూడా రేజ్ అవుతాయి అనమాట, బిలిరూబిన్ కూడా ఇంకెక్కువ రేజ్ అవుతుంది. తర్వాత ఒక స్టేజ్ వచ్చేసరికి లివర్ ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వాపు వచ్చిన లివర్ సైజ్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. నార్మల్ లివర్ సైజ్ 11 to 13 సెంటీమీటర్స్ అనుకుంటే ఇనిషియల్లీ పెరుగుతుంది. 13 సెంటీమీటర్స్ నుంచి కొంతమంది 20-25 సెంటీమీటర్స్ కూడా పెరుగుతుంది సైజ్ ఆల్కహాల్ మూలంగా. తర్వాత అది మళ్ళీ తగ్గుతా 11 నుంచి 8 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ కూడా తగ్గిపోవచ్చు. సో అంటే ఇప్పుడు స్టేజెస్ లో ఫ్యాటీ లివర్, తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్, తర్వాత క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం. అంటే లివర్ కొంచెం పర్మనెంట్ డ్యామేజ్ సూచనలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో రెండిట్లో అంటే లివర్ అది ఉన్న పొజిషన్లో ఉన్న సైజులో కాకుండా ఇంక్రీజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంటారు, లేకపోతే తగ్గినప్పుడు లివర్ సైజ్ తగ్గినప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది? ఇంక్రీజ్ లివర్ సైజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చి లివర్ సైజ్ పెరిగినప్పుడు కొంచెం రివర్సిబిలిటీ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుందండి. మందు ఆపేసి ఆల్కహాల్ కానీ ఆపేసి లేకపోతే ఫ్యాక్టర్స్ వైరల్ హెపటైటిస్ కానీ దీన్ని కంట్రోల్ చేస్తా అంటే లివర్ సైజ్ నార్మల్ అయిపోతుంది. తర్వాత జాండీస్ ఇవన్నీ తగ్గిపోతాయి. అంటే రివర్సిబుల్ ఉంటుంది అన్నమాట డిసీజ్. లివర్ సైజ్ ఒకసారి తగ్గిపోయింది, ఫైబ్రోసిస్ వచ్చేసింది, లివర్ అంతా గట్టి పడిపోయింది అంటే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. ఆ టైంకి వాళ్ళు ఆల్కహాల్ ఆపేసినా సరే పెద్ద ఉపయోగం ఉండదు, పర్మనెంట్ డ్యామేజ్. సో ఆల్రెడీ డ్యామేజ్ అనేది అయిపోయింది. సో సైజ్ తగ్గిందంటే మాత్రం ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందంట. సో ఈవెన్ మళ్ళీ అది రికవర్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయంట. లాంగ్ టర్మ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years 10 years రికవరీ అయ్యే అవకాశం ఉంది, బట్ ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్. నార్మల్గా ఇంక్రీజ్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది రికవర్ అవడానికి? యూజువల్లీ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ లివర్ మీద 3 months అంటామండి. ఎన్ని ఇయర్స్ నుంచి డ్రింక్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది, బట్ యూజువల్లీ 3 to 6 months ఉంటుందండి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ మీద లివర్ మీద ఎఫెక్ట్. అండ్ అలాగే చాలా వరకు డ్రింక్ చేసే వాళ్ళలో ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ఎక్సిస్ తీసుకున్న ఓవర్డోస్ తీసుకున్న ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అదే నార్మల్గా లిమిటెడ్గా తీసుకుని రెగ్యులర్గా తీసుకుంటే అప్పుడు లివర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదా అనే, అంటే చాలా వరకు ఇలాంటి డౌట్స్ అనేవి చూసే వాళ్ళకి కూడా చాలా వరకు ఉంటాయి. సేఫ్ లిమిట్ ఆఫ్ డ్రింకింగ్ అని రీసెంట్ కాన్సెప్ట్ అండి. అది సేఫ్ లిమిట్ ఆఫ్ డ్రింకింగ్ అంటే ఏంటంటే కొంచెం తాగితే లివర్కి ఏం అవ్వదు కదా అని. అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మెన్లో రోజుకి అంటే ఇంత స్పెసిఫిక్గా కాదు, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తాగితే లివర్కి ఏం కాదు అనేది ఉంది. బట్ అది కూడా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ డ్రింక్ చేశారు అనుకోండి, అప్పుడు లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అది కూడా రెగ్యులర్గా తీసుకోవద్దు. ఎప్పుడన్నా అంటే మన వాళ్ళకి ఏదైనా రీజన్ వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే హ్యాపీగా. ఇవన్నీ స్టడీస్ బట్టి ఉంటాయండి. అంటే ఇంత డ్రింక్ చేసినా సరే పేషెంట్కి ఏం అవ్వలేదు కదా అని ఉంటుంది అనమాట. ఒక 100 మందికి తీసుకుంటే 99% మందికి ఏం కాలేదు కదా అని, 1% వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు డెఫినెట్గా. అది మనం కూడా అయి ఉండొచ్చు అనమాట. సో ఎనీథింగ్ ఏదైనా కానీ, సో డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే ఈవెన్ తీసుకోమని చెప్పినా కానీ ఎంత లిమిటెడ్గా తీసుకున్నా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది లివర్ మీద ఉంటుంది. రేర్గా ఎప్పుడన్నా ఒకసారి అకేషనల్గా తీసుకుంటే మేబీ ఐ థింక్ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ, బట్ డైలీ మీరు చూసుకొని కరెక్ట్గా కొలుచుకొని అంత తీసుకున్నా కానీ ఎఫెక్ట్ ఆఫ్ లివర్ అనేది ఇండివిజువలైజ్డ్ అండి. ఎవరికి ఎలా నా పక్కనున్న అతను సేమ్ డ్రింక్ చేసినా సరే ఒక్కొక్కళ్ళ ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అది 1:1 రేషియో కాదనమాట. సో అది మన జెనెటిక్ కండిషన్ మీద, మన బాడీ వెయిట్ మీద, మన అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక పర్టికులర్ జనరలైజేషన్ అనేది చేయలేము అనమాట. జనరలైజేషన్ ఈస్ డ్రింక్ చేయకుండా ఉంటే బెటర్, కంప్లీట్గా డ్రింక్ చేయకుండా ఉంటే బెటర్. బట్ ఇప్పుడు యాక్చువల్లీ డ్రింక్ చేయకుండా ఉండే వాళ్ళు చాలా, అంటే ఒక 10 to 20% ఉంటే ఆబ్వియస్లీ 80 to 90% ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనం చెప్తున్నట్లు అసలు ఇంకా ఎడిక్ట్ అయిపోయి ఎవ్రీడే కంటిన్యూస్గా డే అండ్ నైట్ కూడా డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సమ్ టైమ్స్ వాళ్ళు ఎడిక్ట్ అయిపోయాక ఇంకా అది లేకుండా ఉండలేము అనే సిచ్యువేషన్స్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ మీకు కూడా నాకు తెలిసి అలాంటి కేసెస్ చాలా వరకు వస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ డ్యామేజ్ అవుతుందని తెలిసి మానాలి అని అనుకుంటాం కానీ అవ్వట్లేదు డాక్టర్ గారు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు, ఎలా కౌన్సిల్ చేస్తారు? ఆల్కహాల్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేవి సోషల్ డ్రింకింగ్ అండి, ఆల్కహాల్ డిపెండెన్స్ అన్నమాట. సోషల్ డ్రింకింగ్ ఏంటంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు మంత్కి ఒకసారో మంత్కి 2 times అది డ్రింక్ చేయడం అనమాట. ఇది కంపల్సరీ ఆల్కహాల్ ఇంటేక్ కాదు, అయితే డ్రింక్ చేస్తారు లేకపోతే డ్రింక్ చేయరు. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటుందంటే దే డిపెండ్ ఆన్ ఆల్కహాల్, అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం కానీ లేకపోతే ఈరోజు బాగా కష్టపడ్డాం సార్ మేము అందుకనే నైట్ వచ్చి ఇంట్లో డ్రింక్ చేస్తున్నాము అని అంటారు అనమాట. సో వీళ్ళకి ఎడిక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆల్కహాల్ ఎప్పుడైతే డీ స్ట్రెస్ కోసం యూజ్ చేస్తున్నామో
అప్పుడు రిస్క్ ఆఫ్ ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెవర్ యూస్ ఆల్కహాల్ యాజ్ ఎ డీస్ట్రెసింగ్ ఫ్యాక్టర్. మన స్ట్రెస్ ని తగ్గించడానికి లేకపోతే నిద్ర పడటానికి తాగుతున్నాం అంటారు. ఇట్లాంటి అంటే ఒక డిపెండెన్స్ అనేది రాకూడదు. సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఫైన్. ఫైన్ అంటే మంత్కి ఒకసారి 2 సార్లు ఫ్రెండ్స్ తో, దట్ ఈస్ ఓకే. బట్ ఎప్పుడైతే ఆల్కహాల్ నాకు ఇది బాడీకి యూస్ అవుతుంది అని అనుకున్నామో అప్పుడు ఎడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా అయితే తీసుకోకూడదని చెప్తున్నారు. అండ్ ఇంకొక అపోహ కూడా ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్న వాటిల్లోనే యాక్చువల్లీ డ్రింక్ చేసినప్పుడు ఎంత డ్రింక్ చేసామో అంతే ఇదిగా ఫుడ్ అనేది తీసుకున్నట్లయితే కనుక ఈక్వల్ అయిపోతుంది. సో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ తీసుకోలేదు, ఫుడ్ ఏం తీసుకోకుండా కంప్లీట్గా ఆల్కహాలే తీసుకొని ఎంటీ స్టమక్తో పడుకుంటే కనుక దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని కూడా అంటూ ఉన్నారు. సో తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్కహాల్ ఇంటెస్టైన్స్ నుంచి అబ్జర్వ్ అవుతుంది. సో ఫుడ్ తో పాటు తీసుకుంటే ఏంటంటే ఆల్కహాల్ స్లోగా అబ్జర్వ్ అవుతుంది బాడీలోకి. సో బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ పెరగవు అనమాట. అది ఎంటీ స్టమక్ తో తీసుకున్నాం అనుకోండి, సడన్ గా ఎక్కువ రేజ్ అయిపోతాయి, మత్తు తొందరగా వస్తుంది, ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో ఫుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ ఎంత తాగుతున్నాం అనేది చూసుకోవాలి. డ్రింక్స్ అంటాం అన్నమాట. ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటాం. స్టాండర్డ్ డ్రింక్ అంటే 14 grams ఆఫ్ ఆల్కహాల్ ఈస్ ఏ స్టాండర్డ్ డ్రింక్. సో ఒక 40% విస్కీ ఉందనుకోండి, దాంట్లో 30 ml ఈస్ ఏ స్టాండర్డ్ డ్రింక్. సో ఒక 350 ml ఆఫ్ బీర్ ఈస్ ఏ స్టాండర్డ్ డ్రింక్. సో దానికి 1 స్టాండర్డ్ డ్రింక్ 1 hour లోపల కన్నా ఇంకెక్కువ తీసుకున్నాం అనుకోండి, బాడీ దాన్ని మెటబలైజ్ చేసుకోలేదు. సో యూజువలీ బాడీ కెపాసిటీ ఎలా ఉంటుందంటే 1 స్టాండర్డ్ డ్రింక్ ఫర్ 1 hour ఇట్ కెన్ మెటబలైజ్. దానికన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మెటబలైజ్ అవ్వదు, ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లివర్ మీద కనిపిస్తాయి. ఓకే. సో దీనికి సంబంధించి యాక్చువల్లీ ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ అంటే ఎక్కువ తీసుకునే వాళ్ళలోనే లివర్కి సంబంధించి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏంటి ఎక్కువగా వస్తుందే వాళ్ళకే అనేది తెలుస్తుంది. కాబట్టి సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో అది ఇందాక మనం అనుకున్నట్టు ట్రీట్మెంట్లో 2 భాగాలండి. ఒకటి అఫెండింగ్ ఫ్యాక్టర్స్ని తీసేయటం. సో ఆల్కహాలిజం అంటే దాన్ని కట్ డౌన్ చేయటం. సో ఎట్లా కట్ డౌన్ చేయొచ్చు అని అడిగారు మీరు ఇందాక. సో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్సన్కి ఫ్రమ్ విత్ ఇన్ ఉండాలి. మనం ఆల్కహాల్ కట్ చేయాలి అనేది ఫస్ట్ అది రావాలి. దానికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. సో ఇప్పుడు మీరు ఆల్కహాలిక్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆల్కహాలిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, దట్ ఈస్ నెవర్ పాసిబుల్. సో యూజువలీ కొన్ని సర్కిల్స్లో అలా ఉంటుంది అనమాట. సో ఆ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చేసాలన్నమాట. అది ఫస్ట్ స్టెప్. అంటే మన ఫెసిలిటేట్ ఏమి చేయకూడదు. ఫెసిలిటేటర్స్ ఉంటాయి కదా, ఈజీ అవైలబిలిటీ ఒకటి, వీటి నుంచి ఫస్ట్ దూరంగా రావాలి. దాని తర్వాత అదే ఫస్ట్ పర్సన్కి ఉండాలి, మన సెల్ఫ్ మనం డిసైడ్ చేసుకోవాలి. దానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి ఫస్ట్. దెర్ ఆర్ మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దాంతో ఏంటంటే ఆల్కహాల్ మీదకి ధ్యాస వెళ్లకుండా తగ్గించడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ రివార్డ్ సెంటర్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. యాక్చువల్లీ అవి కూడా చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి నిజంగా అంటే అంత బాగా అవి వర్క్ చేస్తాయి అంటారు. వర్క్ చేస్తాయి చాలా. ఆల్మోస్ట్ ఒక 20-25 కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ వర్క్ చేస్తాయి. ఇండియాలో కొన్ని అవైలబుల్ ఉన్నాయి, కొన్ని లేవు. డెఫినెట్లీ దే విల్ వర్క్. సో వన్స్ ఆల్కహాలిజం మానిన తర్వాత సెకండ్ ఏంటంటే ట్రీట్మెంట్. అంటే లివర్ ఎట్లా రికవర్ అవుతుంది దానికి ట్రీట్మెంట్ అనమాట. డ్యామేజ్ అయిన లివర్కి ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం టాబ్లెట్స్ ఇవ్వటము, జాండీస్ తగ్గించడానికి టాబ్లెట్స్ ఇవ్వటము, డైట్ కన్సల్టేషన్. అంటే కొన్ని ఫుడ్స్ తింటే లివర్ తొందరగా రికవర్ అవుతుంది, కొన్ని ఫుడ్స్ తింటే కొంచెం లివర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, లివర్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ ఫుడ్ కి సంబంధించి డెఫినెట్లీ అది ఒకటి విటమిన్ డెఫిషియన్సీస్. సరిగ్గా తినకుండా ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నారు అనుకోండి, లాట్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీస్, థైమిన్ అని, పైరిడాక్సిన్ అని, ఇవన్నీ అవి కూడా రీప్లేస్మెంట్ చేయటము ఇవన్నీ చేస్తాం. అండ్ అలాగే ఎక్కువ ఫుడ్కి సంబంధించి నాన్ వెజ్ ఈ మధ్య బాగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ ఇంట్లో అయినా బయట అయినా ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ లేకపోతే బేక్డ్ ఐటమ్స్, బేకరీ ఫుడ్ ఇవన్నీ తినడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఇవి కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారా? మెటబాలిక్ లివర్ డిసీజ్లో ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. మెటబాలిక్ ఆయిల్ రిచ్ ఫుడ్స్ కానీ, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ కానీ, లేకపోతే రెడ్ మీట్ అంటాం. రెడ్ మీట్లో కొలెస్ట్రాల్ కానీ, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫుడ్స్ తిన్నప్పుడు లివర్ మీద దాని ఎఫెక్ట్, ఫుడ్ ఎఫెక్ట్ ఆన్ లివర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో
ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ ఫుడ్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది లివర్. ఓకే, సో ఎటువంటి ఫుడ్ యాక్చువల్లీ లివర్కి చాలా అంటే హెల్దీ ఇది ఇస్తుందంటారు, హెల్ప్ఫుల్ అవుతుందంటారు? యూజువల్లీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అండి. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే రైస్ హ్యాస్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. రైస్ కానీ అంటే బేస్ ఫుడ్ చపాతీ కానీ ఇవన్నీ లివర్ని తొందరగా రికవర్ చేస్తాయి అన్నమాట. సో అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే లివర్ తొందరగా రికవర్ అవ్వటము, లేకపోతే చాలా మంది ఆల్కహాలిక్స్కి మజిల్ లాస్ ఉంటుంది అనమాట. లివర్ డ్యామేజ్ అవ్వటం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దాని మూలంగా బాడీ అంతా సన్నగా అయిపోతుంది, పొట్ట పెరుగుతుంది, బాడీ సన్నగా అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ రికవర్ చేసుకోవడానికి ప్రోటీన్ ఎక్కువ తినాలి. సో మజిల్ ఎక్కువ పెరిగిందంటే కొంచెం లివర్ ఎఫెక్ట్ని, కొంచెం లివర్ చేసే పనిని కొంచెం మజిల్ కూడా తీసుకుంటుంది అనమాట, మెటబాలిజం అన్నీ. అండ్ బట్ అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు కాబట్టి బేసిక్గా ఇప్పుడు దాని మీద కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా జిమ్కి వెళ్ళడం, ఇంకా జిమ్ చేస్తున్నా అంటే ఆటోమేటిక్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు తప్ప ఇప్పుడు మీరు చెప్పిన కార్బోహైడ్రేట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు. అండ్ సమ్వాట్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి తీసుకుంటున్నారు. కార్బోహైడ్రేట్స్ అనేది లివర్ వ్యాధి ఉన్న వాళ్ళకండి బేసికల్ అండి. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఆల్రెడీ జాండీస్ ఉంది, ఆల్రెడీ లివర్ డిసీజ్ ఉంది, వాళ్ళు మళ్ళీ ఫాస్టింగ్ చేసి లేకపోతే సరిగ్గా ఫుడ్ తినకుండా డైట్తో అంటే ఫుడ్ తగ్గించేసారు అనుకోండి, అప్పుడు లివర్ మీద ఎఫెక్ట్, లివర్ తొందరగా రికవర్ అవ్వదు. ఓకే, సో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా ఉన్న వాళ్ళకి డైలీ రొటీన్ ఇది తీసుకోవచ్చు అంటారు. డైలీ రొటీన్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలండి. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కంప్లీట్ జీరో ఫ్యాట్స్ అలా చేసినా సరే బాడీకి ఇబ్బందే ఉంటుంది. సో బాడీలో ఫుడ్ తీసుకుంటే 60% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 35% ప్రోటీన్ ఉండాలి, మిగతా 5% ఫ్యాట్స్ ఉండాలి, 5 to 10% ఫ్యాట్స్ ఉండాలి. సో ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందంటారు. సో లివర్ యాక్చువల్లీ అంటే చాలా ఫంక్షన్స్ చేస్తుంది, బాడీకి సంబంధించి చాలా వర్క్స్ అదే చేస్తుందని మీరు చెప్తూ ఉన్నారు. అటువంటి లివర్ హెల్దీగా ఉండాలి అంటే, ఇటువంటి సమస్యలు ఏవి రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, ఫుడ్కి సంబంధించి యాక్చువల్లీ మనం చెప్పుకున్నాము ఏమేమి తీసుకోవాలి తీసుకోకూడదు. సో లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంచుకోవాలి, ఉంటే మంచిదంటారు? ఓకే, సో లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చేసి ఫస్ట్ హెల్దీ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవాలండి. అంటే ఆయిలీ ఫుడ్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్, ఎస్పెషలీ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే ఏంటంటే మన మీట్ కానీ లేకపోతే మటన్ కానీ ఇలాంటిది కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. సో అండ్ ఆయిల్ మెయిన్ మెటబాలిక్ లివర్ డిసీజ్ సైడ్ నుంచి వస్తే ఇవే ఆయిలీ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది డైట్. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్. లావుగా ఉన్న వాళ్ళు, సో లివర్ వ్యాధి కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కంట్రోల్లో ఉండాలంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి. మన బిఎంఐ అని ఉంటుంది, బిఎంఐ అంటే వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్డ్ అనమాట. దట్ షుడ్ బి అది 24 కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి. సో మన బాడీ హైట్ ఎంత ఉంది దాన్ని బట్టి మన వెయిట్ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో వెయిట్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ రోజుకి ఒక 400 to 500 కిలోకాలరీస్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే దట్ ట్రాన్స్లేట్స్ టు అరౌండ్ 10 to 12,000 స్టెప్స్ పర్ డే కానీ, లేకపోతే ఒక 45 minutes బ్రిస్క్ వాకింగ్ చేయటం కానీ, జాగింగ్, జిమ్ చేయటం కానీ, అంటే అందరూ ఇది ఈ ఎక్సర్సైజ్ అనేది రొటీన్లో ఉండాలన్న వాళ్ళ డైలీ రొటీన్లో ఉండాలి. సో వన్ ఈజ్ వెయిట్ కంట్రోల్, ఒకటి డైట్, థర్డ్ ది ఎక్సర్సైజ్. ఓకే, సో ఇవి కనుక ఈ మూడు డెఫినెట్లీ ఉండాలి. ఈ ఫాలో అయితే కనుక ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు అంటారు. లివర్ ఒక్కటే కాదు, సేమ్ అడ్వైస్ గోస్ టు లివర్, హార్ట్, ఎనీ హెల్త్ ఇష్యూ, ఏ హెల్త్ ఇష్యూ అయినా కానీ ఖచ్చితంగా సో ఇవన్నీ ఫాలో అయితే ఆబ్వియస్లీ హెల్దీ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే టీనేజ్ పిల్లల్లో 15 to 18 బిట్వీన్ చూస్తున్నట్లయితే ఒబేసిటీ ఎక్కువ, ఓవర్ వెయిట్తో అమ్మాయిలు ఉంటున్నారు, అబ్బాయిలు కూడా వాళ్ళ ఏజ్కి మించి. అంటే మనం మామూలుగా చూస్తున్నప్పుడు వాళ్ళ ఏజ్ చూస్తే 13, 14 ఉంటారు, బట్ కానీ అపీరెన్స్ వైజ్ చూస్తున్నప్పుడు 23, 24 years పిల్లల్లా కనిపిస్తూ ఉంటారు. సో ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ మధ్య పీడియాట్రిక్ లివర్ డిసీజ్ అనేది చాలా పెరిగిపోయిందండి. పీడియాట్రిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 5th class 6th class నుంచే వాళ్ళకి లివర్ ఎంజైమ్స్ రేజ్ అవ్వటము, కొంతమందికి జాండీస్ అనేది రావటము, లివర్ డ్యామేజ్ అవ్వటం. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఓకే హెల్దీగా ఉంటారు, చబ్బీగా ఉంటారు, క్యూట్గా అనిపిస్తారు, బట్
20-25 ఇయర్స్ వచ్చేసరికి మెల్లిగా ఆల్రెడీ ఒక సగం లివర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. రైట్. సో దాని మీద మళ్ళీ ఆల్కహాల్ అని ఇవన్నీ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పడితే తొందరగా వాళ్ళకి లివర్ డిసీజ్ వచ్చే అంటే అవకాశం ఈవెన్ ఉంది. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం, పేరెంట్స్ కూడా అంటే ఏజ్ అంటే ఎదుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎదిగే టైం కాబట్టి ఫుడ్ కంట్రోల్ కూడా చేయొద్దు, వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టాలని అవి బయట ఫుడ్ అయినా లేకపోతే ఇంట్లో చేస్తున్న మీట్ మీరు అన్నట్లు ఏవైనా ఇష్టంగా తింటున్నారు కదా అని ఎక్కువ ఎక్సెసివ్గా పెట్టేయడం కూడా చేస్తూ ఉంటారు. సో అవి కూడా చాలా వరకు ఎఫెక్ట్ డెఫినెట్లీ అండి. ఒకటి యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి అందరూ యాక్టివిటీ మీద ఫిజికల్ యాక్టివిటీ అసలు తగ్గింది, చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. సెకండ్ థింగ్ ఏంటంటే డైట్, మా చిన్న పిల్లల్ని జంక్ ఫుడ్ అలవాటు చేయటము, చిప్స్, బర్గర్స్ అండ్ వేరే దీనిలోకి తీసుకెళ్ళి అలవాటు చేయటము, ఫుడ్స్ పెట్టించడం. అంటే పేరెంట్సే పిల్లల్ని ఇట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి తీసుకెళ్తే అంటే ప్రాబ్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏ మంత్ ఓకేనే, బట్ ఒకసారి మనం అలవాటు చేసామంటే దట్ విల్ వాళ్ళకి అడల్ట్ లైఫ్లో కూడా అది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు మన ఈ లివర్కి సంబంధించి ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయి అన్నప్పుడు మీరు టెస్ట్లు కూడా చెప్పారు, ఇవి చేయించుకోవాలి ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా మనకు అనిపిస్తున్నాయి అంటే. సో ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అయితే మంచిది అంటారు పేషెంట్స్? సో అదే యూజువల్లీ లివర్ డిసీజ్కి కొంచెం ఇనీషియల్ స్టేజ్లో సిమ్టమ్స్ నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే బాగా నీరసం రావటము, రైట్ సైడ్ పెయిన్ ఉంటాము, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ముందు తెలుసుకోవాల్సిందే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. మనం లావుగా ఉన్నామా, కొలెస్ట్రాల్ ఇది ఎక్కువ ఉందా, ఎక్కువ డ్రింక్ చేస్తున్నామా, లేకపోతే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లివర్ డిసీజ్ మదర్లో కానీ ఫాదర్లో కానీ మన సిబ్లింగ్స్లో కానీ లివర్ డిసీజ్ ఏమన్నా ఉందా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే దట్ అది మనము వీఆర్ ఎట్ రిస్క్ ఫర్ లివర్ డిసీజ్ అనమాట. సో వాళ్ళు పీరియాడిక్గా లివర్ చెకప్ చేయించుకుంటాం కానీ, లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా లివర్ ప్రాబ్లం ముందే ఉందని టెస్ట్లు అవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఆల్రెడీ ఒకసారి జాండీస్ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్లీ అందరూ ఒకసారి లివర్ టెస్ట్ అవన్నీ చేయించుకుంటారు, కానీ అంత లేట్ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా ముందే ఇనీషియల్ స్టేజెస్లోనే కొంచెం అవగాహన ఉంటే అది తొందరగా అవుతుంది. రైట్. సో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసాయి మెడికల్ దీనిలో. సో అలానే లివర్కి సంబంధించి డ్యామేజెస్ ఏమైనా అవుతున్నప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు వచ్చాయి, ఏవేవి అందుబాటులో? గుడ్ క్వశ్చన్ అండి. లివర్కి ఫైబ్రో స్కాన్ అని ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందండి. ఫైబ్రో స్కాన్ అంటే ఏంటంటే లివర్ ఎలాస్టిసిటీ ఎట్లా ఉంది అంటే తెలుగులో అంటే మన లివర్ ఎంత గట్టిగా ఉంది, లివర్ సాఫ్ట్గా ఉందా గట్టిగా ఉందా, అది అంటే లివర్ ఎలాస్టిసిటీ బట్టి లివర్లో ఫ్యాట్ ఎంత అక్యూములేట్ అయింది, లివర్లో పర్మనెంట్ డ్యామేజ్ ఫైబ్రోసిస్ ఎంత ఉంది, అంటే లివర్ టిష్యూ ఇంకెంత ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అదొకటి. సెకండ్ థింగ్ ఎంఆర్ఐ ఎలాస్టోగ్రఫీ అని ఉంటుంది. అంటే లివర్ది ఎంఆర్ఐ స్కాన్ చేయటం మూలంగా లివర్ సైజ్ ఎంత ఉంది, ఏ పార్ట్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది, ఏ పార్ట్ యాక్టివ్గా పనిచేయట్లేదు, ఇవి ఉంటాయి. అండ్ మల్టిపుల్ బ్లడ్ టెస్ట్ కూడా ఉన్నాయి, దాంతో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్లోనే తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే. సో అంటే ఈవెన్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ దానికి తగ్గ ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంది అండ్ మెడిసిన్ ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్గా. లివర్ డిసీజ్ సివియర్ లివర్ డిసీజ్ లివర్ ఇంకా పనిచేయదు అనుకున్నప్పుడు కూడా పేషెంట్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేసి ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు సక్సెస్ రేట్ చాలా బాగుందండి. 85% విల్ లివ్ ఫర్ 5 years. ఓకే. 5 years అంటే 100% కాదు, బట్ 85% ఆఫ్ ద పీపుల్ యావరేజ్గా చూస్తే 85% ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటీస్ రిసిపియంట్స్ విల్ లివ్ ఫర్ 5 years. అది 10 years అయ్యేసరికి 80% అవుతుంది, 15 years సరికి 70-75. అంటే అదర్ కండిషన్స్ కూడా ఉంటాయి కదా, బట్ యూజువల్లీ దట్ ఈస్ ద డేటా అనమాట. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు రాకూడదు, అంటే గాడ్ ఫార్బిట్ ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు వస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అన్నమాట. యాక్చువల్లీ అంటే ఇంకొంతమంది కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ చేయాలంటే చాలా లెందీ ప్రాసెస్, లేకపోతే సక్సెస్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అంటే కొంతమందికి అపోహలు భయాలు అనేవి కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే బెటర్, చేయకుండా ఉంటాం కన్నా చేస్తేనే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అనుకున్నప్పుడే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్
ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఉంటే ఎంత రిస్క్ ఉంది, ఈ రెండింటిని వెయి చేసుకుని ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ రిస్క్ తక్కువ అనుకుంటామో పేషెంట్కి ఉన్న రిస్క్ కన్నా అప్పుడే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. ఓకే, సో అంటే ఇంకా తనకి లైఫ్ అనేది ఇంకా ఉండదు అనే సిచ్యువేషన్స్ లో సో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఒక 6 months కన్నా ఎక్కువ ఉండరు, లేకపోతే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ స్కోర్ మరీ ఎక్కువ ఉంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే మాక్సిమం ఇంకా 6 months 1 year ఉంటారు అని మేము అనుకున్నప్పుడు అప్పుడు సజెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. డెఫినెట్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ రిస్క్ ఉంటుంది, మీరు అన్నట్టు ఫెయిల్యూర్ ఉండొచ్చు, రిజెక్షన్ ఉండొచ్చు, మనకి పెట్టిన ఆర్గాన్ మనకి సరిపోకపోయి ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ రిస్క్ మనకి ఇప్పుడున్న రిస్క్, పేషెంట్కి ఇప్పుడున్న రిస్క్ రెండు కంపేర్ చేసి అప్పుడు సజెస్ట్ అనమాట. సో అది కూడా డిపెండ్స్ అని చెప్తున్నారు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా మంది భయపడుతున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఎక్కువ ఛాన్సెస్ ఉండవేమో, చేయించుకున్న అంత కష్టపడి చేయించుకున్నా మనం అంత ఖర్చు పెట్టినా మనిషి బతకట్లేదనే భయంతో చాలా మందికి జరిగాయనే అపోహలతో ఉంటారు. కాబట్టి సో అది కూడా డాక్టర్ ఏం చెప్తున్నారంటే మ్యాక్సిమం ఆ సిచ్యువేషన్ వరకు రాకుండానే మెడిసిన్తో కానీ లేకపోతే ఇంకా వేరే అదర్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా తగ్గించేలా ఉంటే కనుక ఓకే, లేదు ఇంకా ఛాన్సెస్ లేవు కంపల్సరీ చేయాలి అన్న సిచ్యువేషన్స్లో మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, రిస్క్ అనేది ఉంటుంది. బట్ అది అన్నీ అంటే ఇంక్లూడ్ చేసుకొని ఆ పర్సన్ బాడీ దీన్ని బట్టి తనకి ఉన్న ఇంకా మిగిలిన అదర్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని అండ్ ఈవెన్ తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్న థింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టే అతను సర్వైవ్ అవుతారా లేదా, ఫర్దర్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా ట్రీట్మెంట్కి, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సో మీరు ఇమీడియట్గా అయితే డిసైడ్ అయిపోకండి ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంటనే ఉండరు చేయరు అని. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే సిచ్యువేషన్ నెక్స్ట్ తర్వాత ఏంటనే తెలుస్తుంది. బట్ అలా అని లేట్ చేయకుండా డెసిషన్ తీసుకొని చేయించుకోవడం అనేది మంచి థింగ్. దానివల్ల మేబీ ఇప్పుడు చెప్పినట్లు మంచి గైడెన్స్ దొరుకుతుందండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్లీ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్లోనే సజెస్ట్ చేస్తాము. ఆ స్టేజ్కి వచ్చిందంటే మంచి గైడెన్స్ దొరుకుతుంది. పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి తర్వాత డిశ్చార్జ్ తర్వాత ఏ మెడిసిన్స్ వాడాలి మంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అయిపోయింది అనమాట. హాస్పిటల్ సర్జరీ ఎప్పుడు చేయాలి, ఎంత సైజ్ చేయాలి, ఎంత ట్రాన్స్ప్లాంట్ చేయాలి, తర్వాత ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, అన్ని ప్రోటోకాల్స్ బేస్డ్ అయిపోయిందండి. సో వాళ్ళకి సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్, కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తర్వాత ఒక ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ ఒక టీం ఉంటుంది అనమాట. దాంట్లో ఫైనాన్షియల్ కౌన్సిలర్స్ దగ్గర నుంచి సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు. సో జాబ్ అండ్ ఆల్కహాల్ ఇది ఉంటే వాళ్ళకి డి అడిక్షన్ కి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే దే విల్ గెట్ గుడ్ సపోర్ట్. అంటే మనం ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది ఏదో ఒక సింగిల్ ట్రీట్మెంట్ లాగా కాదనమాట, ఒక హోల్ టీమ్ ఉంటారు, టీమ్ విల్ సపోర్ట్ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే అంటే ఎక్కువగా 5 years వరకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 5 years వరకు హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఇయర్స్ కూడా బతకొచ్చు, అది డిపెండ్స్ అని అంటున్నారు. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ముందు లివర్ డిసీజ్ పేషెంట్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ గుర్తు కూడా పట్టరు అనమాట. అంత అంటే కంప్లీట్లీ నార్మల్ పర్సన్ లాగా అయిపోతారు అన్నమాట. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ వన్స్ ఈ హర్డల్స్ అన్ని క్రాస్ అయిన తర్వాత దే విల్ బి నార్మల్ పర్సన్. సో అంటే ఎన్ని మంత్స్ వరకు చాలా కేర్ఫుల్గా వాళ్ళు కొంచెం ఎవ్రీథింగ్ అంటే మీరు చెప్పే గైడెన్స్ కానివ్వండి లేకపోతే మెడిసిన్ కానివ్వండి ఫర్దర్గా అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని మంత్స్ వరకు మెడిసిన్స్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ తర్వాత లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందండి. బట్ అన్ని మెడిసిన్స్ ఉండవు, రోజుకి 3-4 మెడిసిన్. ఒక డయాబెటీస్ పేషెంట్ వాడుతున్నట్టు రోజుకి 2-3 మెడిసిన్స్ ఉంటాయేమో. బట్ హై రిస్క్ అనేది ఫస్ట్ 1 year కొంచెం రిస్కీ పీరియడ్ అండి. 1 year ఒకవేళ దాటిన తర్వాత బాడీ కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది ట్రాన్స్ప్లాంటెడ్ లివర్ కి. సో 6 months to 1 year కొంచెం క్రిటికల్ పీరియడ్ లా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళకి 6 months నుంచి 1 year వరకు. సో ఆ టైం పీరియడ్లో కొంచెం డాక్టర్స్ చెప్పినవన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యి మెడిసిన్స్ అవన్నీ తీసుకున్నట్లయితే కనుక హ్యాపీగా నెక్స్ట్ 5 years 10 years హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునే మొత్తం హోల్ దీన్ని ఎక్కువ చూసుకున్నట్లయితే జెంట్స్లోనే ఎక్కువగా ఐ థింక్ ఎక్కువ కేసెస్ జెంట్స్కే లివర్కి సంబంధించి ఇష్యూస్ అలానేం లేదండి. ఈక్వల్ మేల్స్ని ఫీమేల్స్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ లివర్ డిసీజ్ పేషెంట్స్ చూస్తాం. ఓకే, ఫీమేల్స్ కూడా ఎక్కువగానే. ఫీమేల్స్ డ్రింక్ చేయడం తక్కువ ఫీమేల్స్లో, సో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది తక్కువ, ఇండియాలో స్టిల్ తక్కువ. అని ప్రాబ్లం ఏంటంటే ఫీమేల్స్లో ఆల్కహాల్ మెటబాలైజింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో మేల్స్ కన్నా వాళ్ళు తక్కువ డ్రింక్ చేసినా సరే వాళ్ళకి లివర్ డిసీజ్ రావడానికి రీజన్స్ తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే
లేడీస్లో కొన్ని ఎక్స్క్లూసివ్ లివర్ డిసీజ్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎక్కువ లేడీస్లో వచ్చే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఉంటుంది, లేడీస్లో ఎక్కువ వస్తుంది. SLE, రొమటాయిడ్ ఇవన్నీ లేడీస్లో ఎక్కువ. అట్లానే ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అనేది లేడీస్లో ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా కొన్ని ప్రైమరీ బిలియరీ సిరోసిస్, PSC ఇవన్నీ కూడా లేడీస్లో ఎక్కువ వస్తాయి అనమాట. సో దే హ్యావ్ దర్ ఓన్ సెట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ప్రెగ్నెన్సీలో వచ్చే లివర్ డిసీజెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా ఒక 4-5 లివర్ డిసీజ్ ఉన్నాయి అనమాట. అవి కూడా వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా ఫీమేల్స్ వాళ్ళ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కనుక వాళ్ళకి లివర్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే సో ట్రీట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? డిపెండ్స్, లివర్ డిసీజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనుకోండి, దాంట్లో ఆల్రెడీ ముందు నుంచే ఉంటుంది, ఆల్రెడీ ముందు నుంచే లివర్ డిసీజ్ పేషెంట్, తర్వాత వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యారు, అప్పుడు కేర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏమైనా మందులు, బేబీకి హార్మ్ చేసే మందులు ఉంటే అవి తీసేసి దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ యాడ్ చేయటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది లేడీస్కి ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత సడన్ గా ఒకసారి లివర్ డిసీజ్ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటాయి. అప్పుడప్పుడు వైరల్ హెపటైటిస్ ఉంటుంది, ఇప్పుడు హెపటైటిస్ B ఉంటుంది. ప్రెగ్నెన్సీ అందరు ప్రెగ్నెంట్ లేడీస్లో చెక్ చేస్తారు అన్నమాట. హెపటైటిస్ B అనేది నార్మల్ రొటీన్ చెకప్లో చేస్తారు. కొంతమందికి అప్పుడప్పుడు పాజిటివ్ వస్తుంది. అప్పుడు ఈ హెపటైటిస్ B అనేది బేబీకి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం వ్యాక్సిన్స్ తీసుకోవాలి, మదర్కి ఉందంటే మళ్ళీ బేబీకి రాకుండా ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సో అది రాకుండా, మెటర్నల్ ట్రాన్స్మిషన్ కాకుండా బేబీకి వ్యాక్సిన్స్ ఏం తీసుకోవాలి, మదర్కి, ఇవన్నీ చూస్తాం. ఓకే, సో డిపెండ్స్ అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే ఛాన్సెస్ లేడీస్లో కూడా అంటే ఈక్వల్గానే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇద్దరికి అది డిపెండ్స్ వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి. లేడీస్లో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా లేడీస్లో ఉంటుందండి. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఫీమేల్స్ ఈక్వల్గా ఉంటుంది ఫ్యాటీ లివర్ డిసీజ్. సో అట్ ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా మీ దగ్గరికి ఎటువంటి కేసెస్ వస్తున్నాయి? అంటే ఇది డిపెండ్స్ అండి. ఇప్పుడు సిటీస్లో అనుకోండి, హైదరాబాద్లో ఎక్కువ శాతం మంది పేషెంట్స్ వస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నార్త్ ఇండియాలో కూడా అంత ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది. పంజాబ్ ఇటు సైడ్ తీసుకుంటే హెపటైటిస్ B, హెపటైటిస్ C ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మన విలేజెస్ సైడ్ వెళ్తే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి. మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, లేకపోతే ఈ ఏరియాస్లోనే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అంటే పేషెంట్స్ ఆల్రెడీ బాగా ఆల్కహాలిక్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయి ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు డ్రింక్ని అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుందండి. ఓకే, వాళ్ళు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము అయినా సరే వాళ్ళు ఈవెన్ ఒకసారి జాండీస్ వచ్చిన తర్వాత ఈవెన్ మైండ్ చాలా తక్కువ డ్రింక్ చేస్తున్నామని ఫీల్ అవుతున్నా సరే ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఫెయిల్ అయిపోతుంది. సో అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే కంప్లీట్ ఒక్కసారి జాండీస్ వచ్చిందంటే దేర్ ఈస్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్, లైఫ్ లాంగ్ కంపల్సరీ ఆపేయాల్సింది. అండ్ అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అగైన్ కంట్రోల్ అయిపోయి నార్మల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ ఏదో ఒక రీజన్ సంథింగ్ ఏదో ఒకటి అకేషన్ వెతుక్కొని మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు కొంతమంది 1 year 2 years ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అంత ఖర్చు పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో అంటే అది ఆల్కహాల్ ఎడిక్షన్ పొటెన్షియల్ అలాంటిది. బట్ ఆ డి ఎడిక్షన్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే దానికి దూరంగా ఉంటాము, మెడిసిన్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఉంటారు. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా, ఇంకా మళ్ళీ తీసుకోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మళ్ళీ ఆల్కహాల్ అనేది తీసుకుంటూ ఉన్నట్లయితే దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, సో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని అంటారు. బట్ చాలామంది చేస్తున్న మిస్టేక్ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగానే మీతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు, మళ్ళీ వెళ్ళి అంటే వాళ్ళు డ్రింక్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పినా వినిపించుకోరు, తీసుకోవట్లేదని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మేము లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట, డ్రింక్ చేస్తున్నారా, ఆపేసారా, ఇంకా కంటిన్యూ చేస్తున్నారా. సో ట్రీట్మెంట్ ఏంటంటే జాండీస్ మెల్లిగా తగ్గుతూ ఉంటుంది, లివర్ డ్యామేజ్ అయ్యే లివర్ ఎంజైమ్స్ మెల్లిగా తగ్గుతూ ఉంటాయి. సడన్ గా నెక్స్ట్ విజిట్ వచ్చేసరికి లివర్ ఎంజైమ్ షూటప్ అయినాయి, మళ్ళీ పెరిగింది, జాండీస్ పెరిగింది అంటే అడుగుతాం అనమాట, ఏమైంది, వాట్ హ్యాపెండ్, ఎందుకు పెరిగింది అంటే సార్ ఒక్కసారి డ్రింక్ చేసాం సార్, 2 times డ్రింక్ చేసాం సార్ అని చెప్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకంటే కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేసేయండి అని చెప్తారా, లేకపోతే ఒక్కసారి లివర్ డిసీజ్ ఉందని తెలిసినప్పుడు 100% స్టాప్.
స్టాప్ చేయమని దేర్ ఇస్ చెప్తారు. నో ఆల్టర్నేటివ్. బట్ అంటే వాళ్ళకి కష్టమైపోతుంది కాబట్టి మీ సైడ్ నుంచి ఏమన్నా అంటే కొంచెం తగ్గించుకుంటూ రోజుకి ఇంత డోస్ ఇంత ఇప్పుడు దేర్ ఆర్ గుడ్ మెడిసిన్స్ అండి. ఈ రోజు ఆల్కహాల్ మానేసినా సరే 10 years తాగి ఈ రోజు నేను ఆల్కహాల్ మానేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా చేసే మెడిసిన్స్ ఉన్నాయి. ఓకేనా, అది డాక్టర్ని సంప్రదించి అంటే ఒక సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, డి అడిక్షన్ సెంటర్ హెల్ప్ తీసుకోవచ్చు, లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లే మేము కూడా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. సో సడన్ గా నేను ఆల్కహాల్ ఆపేస్తే నైట్ నిద్ర పట్టదు, లేకపోతే చేతులు కాళ్ళు వణుకుతాయి. కొంతమంది ఆల్కహాల్ ఎంత తాగుతారంటే ఆల్కహాల్ ఆపేస్తే వెంటనే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి అనమాట. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కంట్రోల్ చేసేటట్టు కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ రోజు సడన్ గా ఆపేసినా సరే కంట్రోల్ చేసేదానికి మెడిసిన్స్ ఉంటాయి. సో ప్రతిదానికి కూడా హ్యాపీగా మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ కూడా చక్కగా అవైలబుల్గా ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా చాలా వరకు ఒకవేళ ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా హెల్పింగ్ సపోర్ట్ చేయడానికి కూడా సో మెనీ థింగ్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ లివర్కి సంబంధించి ఇష్యూతో ఎవరైనా బాధపడుతున్నా ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించి టెక్నికల్గా కూడా చాలా థింగ్స్ మెడిసిన్లో డెవలప్ అయ్యాయని డాక్టర్ గారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టైం. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.